ఒక చిన్న కొండ ప్రాంతం. అక్కడ స్వప్న అనే ఒక పాప ఉండేది. మనలాగే తను కూడా కలలు కనేది. కానీ ఆమె కలలు మాత్రం చాలా ప్రత్యేకం. అందరూ నేల మీద ఆడుకుంటుంటే స్వప్న కళ్ళు మాత్రం ఎప్పుడూ ఆకాశం వైపు, ఆ మేఘాల చాటున దాగి ఉన్న రహస్యాల వైపు చూస్తూ ఉండేది. ఆమెకు ఒకే ఒక కోరిక, పక్షుల్లా గాలిలో తేలుతూ తన ఊరిని పైనుండి చూడాలన్నది. అందుకే తన పెరట్లో దొరికిన వెదురు బద్దలు, రంగుల కాగితాలతో తన సొంత రెక్కలను తయారు చేయడం మొదలుపెట్టింది. చుట్టుపక్కల వాళ్ళు చూసి నవ్వుకున్నా స్వప్న మాత్రం అస్సలు తగ్గలేదు. ఆమెకు తోడుగా తన బుజ్జి కుక్కపిల్ల చిన్ను ఎప్పుడూ ఉండేది. స్వప్నకు ఏ వస్తువు కావాలన్నా నోటితో ఖర్చుకొని ఇస్తూ తన తోకను ఊపుతూ ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చేది. మొదటి ప్రయత్నంగా స్వప్న తన చిన్న గట్టు మీద నుండి దూకి ఎగరాలని చూసింది. కానీ మరుక్షణమే కింద పడిపోయింది. మోకాళ్లకు దెబ్బలు తగిలాయి. ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్న రెక్కలు చినిగిపోయాయి. స్వప్న కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇక నా వల్ల కాదు అని అనుకుంటున్న సమయంలో చిన్ను పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె ముఖాన్ని నాకుతూ ఆ చినిగిపోయిన రెక్కల ముక్కలను మళ్లీ ఆమె చేతికి అందించింది. ఆ చిన్ను కళ్ళలో కనిపించిన నమ్మకం స్వప్నలో కొత్త ఆశను నింపింది. ఓటమి అంటే ఓడిపోవడం కాదు, మరోసారి ప్రయత్నించడం అని ఆమెకు అర్థమైంది. రోజులు గడిచాయి. పక్షులు ఎలా ఎగురుతున్నాయో గమనించింది. గాలి వేగాన్ని లెక్కగట్టింది. మళ్లీ కొత్త రెక్కలకు. ఓ అందమైన సాయంత్రం, సూర్యుడు బంగారు రంగులో మెరుస్తున్న వేళ స్వప్న కొండ శిఖరంపై నిలబడింది. గట్టిగా ఊపిరి పీల్చుకుని గాలిని నమ్ముతూ ముందుకు దూకింది. ఈసారి ఆమె కింద పడలేదు. గాలి ఆమెను పైకి లేపింది. స్వప్న నిజంగానే గాలిలో తేలుతుంది. కింద ఉన్న చెట్లు, ఇల్లు అన్ని చిన్న బొమ్మల్లా కనిపిస్తున్నాయి. స్వప్న ముఖంలో కనిపించిన ఆ చిరునవ్వు, ఆ విజయం, పట్టుదల ఉంటే ఆకాశం కూడా చేతికి అందుతుంది అని నిరూపించింది. కలలు కనడం ఎంత ముఖ్యమో వాటిని నిజం చేసుకోవడం అంతకంటే గొప్ప విషయం కదా. మిత్రులారా, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసి ఫుల్ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.